బాబాయ్ చనిపోయాడు అనే బాధలో ఉన్న హీరోయిన్ కి అసలైన షాక్ తగులుతుంది. అదేంటంటే తాను ఉంటున్న ఇంట్లోనే ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఉంది. అందులోనూ అసలు ఆ సీక్రెట్ అండర్ గ్రౌండ్ లో దాగున్న భయంకరమైన నిజమేంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఏ షాప్ ఫర్ కిల్లర్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 3వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. అందులోను హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఒక కొత్త ఇంటికి వచ్చారు కదా. కాకపోతే హీరోయిన్ స్కూల్ కి వెళ్ళి వచ్చే సమయానికి ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోను పాసిన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. అతను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అతను ఏంటంటే హీరోయిన్ తెలుసు. అందులోను హీరోయిన్ వచ్చిన తర్వాత పలకరిస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక ఇల్లంతా బానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు మీరు వాళ్ళంతా పగలగొట్టి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. దాంతో పాసిన్ ఏమంటాడంటే లేదు కొంచెం వీక్ గా ఉంది, అందుకని కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అనడంతో వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నా రూమ్ లో విండో లేదు, కనీసం కిటికీ కూడా లేదు, కొంచెం అరేంజ్ చేస్తారా అని చెప్పేసి అనడంతో పాసిన్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఒక అమౌంట్ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ షాక్ అయిపోతారు. ఒరే నువ్వు చెప్పే రేట్ కి కొత్తగా ఇంకో ఇల్లు కట్టుకోవచ్చురా బాబు అని చెప్పేసి అనడంతో వెంటనే పాసిన్ ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ టీమ్మేట్స్ తో మాట్లాడి సరే మీకోసం రేట్ తగ్గిస్తున్నానని చెప్పేసి ఒక అమౌంట్ చెప్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా సరే కానీ ఏం చేస్తామని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా పాసిన్ ఏమంటాడంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఒక 2-3 రోజులు మాత్రం ఎక్కడైనా బయట ఉండండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా హీరోయిన్ తీసుకుని సరే అని చెప్పేసి ఒక కొండ ప్రాంతానికి వెళ్తారనమాట. మనం 2 రోజులు సరదాగా హిల్ స్టేషన్ లో ఉందామని చెప్పేసి. కాకపోతే వెళ్లే దారిలో బాగా చీకటి పడిపోతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా నడవలేకపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ తిడుతుంది, నేను చెప్పానా ఇలాంటివన్నీ మనకెందుకు, ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అంటంతో నాకు మాత్రం ఏం తెలుసు ఇలా అయిపోతానని చెప్పేసి పక్కనే ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలోకి వీళ్ళిద్దరు వెళ్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి బాగా నడిచి ఒళ్ళంతా పులిసిపోయి తనకి ఏంటంటే జ్వరం వచ్చేస్తుంది అనమాట. వణికిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే నాకు హెల్ప్ చేయడానికి ఎవరైనా తీసుకురా, అందులో నాకు బాగా ఆరోగ్యం క్షీణించిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ భయపడుతుంది. ఈ టైంలో నేను ఒక్కదాన్నే వెళ్ళాలా, అందులోని ఫారెస్ట్, నాకు రూట్ కూడా తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మ్యాప్ ఇస్తా అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే సిగ్నల్ దొరుకుతుందని చెప్పేసి చూస్తే తనకి సెల్ ఫోన్ లో సిగ్నల్ దొరకదు. దాంతో చేసేదేం లేక ఆ మ్యాప్ తీసుకొని ఇలా బాబాయ్ కోసం ఎవరినైనా తీసుకురావడానికి బయలుదేరి వెళ్తుంది. తను అలా వెళ్ళిన మరుక్షణమే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అంతా సెట్ అయిపోతుంది. అంతేకాకుండా తన దగ్గర మామూలు ఫోన్ ఒకటి ఉంటుంది అనమాట, దానికి సిగ్నల్ వస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న పజిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చూడు నేను హీరోయిన్ పంపించాను, పాపం తను ఒక్కతే సర్వైవ్ అయి వెళ్తుందో లేదో నాకు తెలియదు, ఏది ఏమైనా సరే నేను మాత్రం ఇక్కడే ఉన్నానని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఫోన్ కట్ చేసి ఆ గుహ లోపలికి వెళ్తాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఈ గుహ లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని గన్స్ ఉంటాయి అనమాట, వాటిని తీసుకుందాం అని చెప్పేసి వస్తాడు. అందులోనూ ఇక్కడ హీరోయిన్ ఉంటే తనకి ఈ విషయాలని తెలిసిపోతాయి అని చెప్పేసి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి తనని కిందకి పంపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపం తనకి రూట్ తెలియదు కదా, అలా మ్యాప్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే సగం దూరం వెళ్ళిన తర్వాత తానేంటంటే దారి తప్పిపోయాను అని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ హీరోయిన్ ఇలా పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తాను లేకుండా హీరోయిన్ సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి పంపించాడు. అందుకని మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఈ మ్యాప్ లో తను ఎక్కడున్నాను అని చెప్పేసి. అదే సమయంలో తనకి ఏంటంటే అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. దాంతో తాను ఏంటంటే వచ్చి ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా హైనాస్ ఉంటాయి. అంతేకాకుండా ఏదో మృగాన్ని తినేస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ ఇప్పుడు హీరోయిన్ చూస్తాయి. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. మెల్లగా హైనాస్ అన్ని హీరోయిన్ చుట్టుముట్టేస్తాయి. హీరోయిన్ మీద అటాక్ చేద్దాం అనుకునే సమయానికి హీరోయిన్ క్యాట్ బాల్ తీస్తుంది అనమాట, వాటితో అటాక్ చేస్తుంది. కానీ వాటికి ఏం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి ఎవరో గన్నుతో కాలుస్తాడు. దాంతో ఆ హైనాస్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. బట్ వచ్చింది ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ ని కాపాడి తాను అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నాకు అర్థం కాదు, నేను వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, జ్వరం వచ్చిందని చెప్పేసి, ఎలా సెట్ అయిపోయింది నీకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే ఏమి లేదు, అక్కడ ఒక మూలిక ఉంది అని చెప్పేసి అంటాడు. సరే అదంతా బానే ఉంది, మరి నీ దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే వచ్చేటప్పుడు పాసిన్ కార్డ్ పెట్టాడు నా బ్యాగ్ లో, ఆ విషయం నేను నీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి అలాంటప్పుడు నీకు బాగోలేదని చెప్పేసి ఎవరో ఒకరిని తీసుకురావడానికి వెళ్తాను కదా, ఆ గన్ ఏదో నాకు ఇవ్వచ్చు కదా, ధైర్యంగా వెళ్లేదని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే నాకు భయం వేసింది, ఆ గన్ను నువ్వు హ్యాండిల్ చేస్తావో లేదో, ఎదురుగా వచ్చే జంతువుల్ని
కాలవపోయి నిన్ను నువ్వు కాల్చుకుంటే నీకేదన్నా అయితే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే దూరంగా బాటిల్స్ పెట్టి వాటిని క్యాట్ బాల్ తో కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బాటిల్ ఎవరో కాలుస్తారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. ఆయన ఏమంటాడంటే నువ్వు ఇలాంటివి నేర్చుకుంటూ ఎంతమంది అని కొడతావు, కాబట్టి గన్ను కాల్చడం నేర్చుకో అని చెప్పేసి తనకి గన్నుని ఎలా మోల్డ్ చేయాలి, అందులో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, ఎలా కాలవాలని చెప్పేసి మొత్తం ప్రాక్టీస్ గా నేర్పిస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆశ్చర్యపోతాడు, తను చాలా ఫాస్ట్ గా నేర్చుకుందని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఏం చేసింది, డ్రోన్ ని క్యాట్ బాల్ తీసుకొని కొట్టింది కదా, ఆ తర్వాత ఆ డ్రోన్ ని చేరు తీసుకొని కొట్టి అది మొత్తం పాడైపోయేలా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మిన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అంతా ఓకేనా అని చెప్పేసి అంటంతో నాకు ఓకే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్క డ్రోన్ ని మనం నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ఒక ఐరన్ డోర్ పడిపోయింది కదా, ఆ డోర్ పట్టుకొని ఎక్కడెక్కడ డ్రోన్స్ ఉన్నాయి వాటిని మనం ఎలా నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న డ్రోన్ ఏంటంటే భయంకరంగా ఈ డోర్ మీద కాల్పులు జరుగుతుంది. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ కి హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక లేడీ వచ్చింది కదా, ఆవిడేం చేస్తుందంటే ఆ ఇంటికి దూరంగా కారులోంచి వెళ్ళిపోయి కారులోంచి ఒక పెద్ద గన్ను తీసి ఆ ఇంటిని టార్గెట్ చేసి కాలుస్తుంది. కాకపోతే బుల్లెట్ రాకుండా ఆ గన్నులో నుంచి ఒక వేవ్ వస్తుంది అనమాట. ఆ వేవ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న డ్రోన్ ఏదైతే ఉందో అది కాస్త డీయాక్టివేట్ అయిపోయి కింద పడిపోతుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ను షాక్ అయిపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ లేడీ ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ మిన్నుగాడికి ఒక మైకం వచ్చే ఇంజెక్షన్ ఇచ్చేసి వాడిని పడుకోబెడుతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి హీరోయిన్ చేతిని తీసుకొని హీరోయిన్ చేతి దగ్గర తన వాచ్ పెడుతుంది అనమాట. దాంతో గ్రీన్ కలర్ వెలుగుతుంది. దాంతో తనకు అర్థమైపోతుంది హీరోయిన్ గ్రీన్ కలర్ జోన్ లో ఉందని చెప్పేసి. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా కలర్ కోడ్ అని చెప్పేసి, రెడ్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ ఈ ముగ్గురు కలిసి గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మన కథలో హీరోయిన్ కూడా గ్రీన్ కలర్ మెంబర్ అనమాట. అందుకని ఆవిడ హీరోయిన్ ని కాపాడటానికి వచ్చింది. అదే విషయం హీరోయిన్ కి ఆవిడ చెప్తూ ఉంటుంది, చూడు నేను నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను కాపాడటానికి వచ్చాను, అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏమో నమ్మకం కుదరదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో గన్ను కాలుస్తారు, బుల్లెట్ వెళ్లి గోడకు తగులుతుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఓ పక్కన దాక్కుంటారు అనమాట, ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు. అంతేకాకుండా గన్ను కాల్చింది కూడా ఎవరో కాదు, లీ అనమాట. మనోడు ఏంటంటే లోపల తిరుగుతున్నారని చెప్పేసి కాలుస్తాడు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ కి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వచ్చిన లేడీ ఏముంటుందంటే చూడు నేను నిన్ను కాపాడతానికి వచ్చాను, మీ బాబాయ్ నేను ఫ్రెండ్స్ కాబట్టి నా మాట వినని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే నాకు నమ్మకం కుదరట్లేదని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిగా ఏం చెప్తుందంటే నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో స్టోర్ రూమ్ లో వేసి తలుపేశారు నేను కాపాడటానికి ఎవరూ రాలేదు, నువ్వు ఏడ్చుకుంటూ మీ బాబాయ్ని కేకలు వేస్తూ ఉన్నావు. కరెక్ట్ గా అదే సమయంలో మీ బాబాయ్ వచ్చి నిన్ను కాపాడాడు. అంతేకాకుండా నువ్వు మీ బాబాయ్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు కొండ మీదకి సడన్ గా నువ్వు మనుషుల కోసం అని చెప్పేసి కిందకు వచ్చావు, అప్పుడు నీ మీద హైనాలు అటాక్ చేశాయి. ఆ టైంలో కూడా మీ బాబాయ్ వచ్చి నిన్ను కాపాడాడు. మరీ ముఖ్యంగా నీకు గన్ను కాల్చడం నేర్పించింది కూడా మీ బాబాయ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వచ్చిన లేడీ తన బాబాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. తాను కూడా చెప్తుందన్నమాట నేను నమ్ముతున్నాను అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఇప్పటిదాకా ఈ ఇంటి మీద దాడి చేసిన గ్రూప్ ని చూపిస్తారనమాట. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఊర్లోకి వచ్చేటప్పుడు మేము మిలిటరీ వాళ్ళం అని చెప్పేసి అన్నారు కదా, వీళ్ళు మిలిటరీ వాళ్ళు కానే కాదు, వీళ్ళు బాబీలోన్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ అనమాట. వీళ్ళకి డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేస్తారు, ఏ పనైనా చేస్తారు. అందులోని వీళ్ళ టార్గెట్ ఏంటంటే హీరోయిన్ ని చంపటం కాదు, ఈ ఇంటి లోపల ఏదో వాళ్ళకి కావాల్సిన వస్తువు ఉందన్నమాట. ఆ వస్తువు కోసం వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు వచ్చిన లేడీ ఏంటంటే వాళ్ళ నుంచి హీరోయిన్ ని కాపాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ లేడీ ఏం చేస్తుందంటే ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుందని చెప్పేసి ఒక స్మోక్ బాంబ్ ని పేలుస్తుంది అనమాట. దాంతో ఇల్లు మొత్తం స్మోక్ అయిపోతుంది. సో బయట ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే లోపల వాళ్ళని షూట్ చేయాలంటే సరిగా కనిపించదు అనమాట ఈ స్మోక్ వల్ల. దాంతో గన్ను పట్టుకుని రెడీ కూర్చున్న లీగడ్ ఏమంటాడంటే బాగా స్మోక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక డ్రోన్ పంపించి ఆ స్మోక్ మొత్తాన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి బాబీలోన్ గ్రూప్ మెయిన్ హెడ్ కి చెప్తాడు అనమాట. దాంతో అతను కూడా ఒక డ్రోన్ పంపిస్తాడు. కాకపోతే హీరోయిన్ ని కాపాడటానికి వచ్చిన లేడీ ఏం చేస్తుందంటే ఆ డ్రోన్ ని షూట్ చేస్తుంది. అందులోనూ కొంచెం పొగ క్లియర్ అవుతుంది. ఆ పొగ క్లియర్ అవటం వల్ల లీగాడ్ ఏంటంటే హీరోయిన్ కి హెల్ప్ చేసే లేడీని చూస్తాడు. ఆవిడని చూసి స్టన్ అయిపోతాడు అనమాట, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని చెప్పేసి. అంతేకాకుండా ఆవిడ పేరు మిన్హై. ఆవిడని చూసి బాబీలోన్ అనే గ్రూప్ హెడ్ కూడా షాక్ అయిపోతాడు, ఈవిడ బతికే ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఈ లీగడ్ ఏం చేస్తాడంటే ఆవిడని షూట్ చేస్తాడు. దాంతో ఆవిడకి ఏంటంటే బుల్లెట్ తగులుతుంది, పక్కకి వెళ్ళి పడిపోతుంది. అంతేకాకుండా ఆవిడ చేతిలో ఉన్న గన్ను
గన్ను కింద పడిపోతుంది. ఆ గన్ను తీసుకుందామని చెప్పేసి హీరోయిన్ కొంచెం ముందుకు వస్తే ఆ లీగడు మళ్ళీ ఆ గన్నును కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు చూశారు కదా, హీరోయిన్ ఏం చేస్తుంది, ఒక కర్రకి అద్దం కట్టి ఆ కిల్లర్ గాడు ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది కదా. దాంతో వాడు ఎక్కడైతే షూట్ చేయడో అక్కడి నుంచి దూకి తప్పించుకొని పోతుంది. అంతేకాకుండా ఆ సోఫా కింద స్నైపర్ తీసుకొని వాడి మీద అటాక్ చేస్తుంది. కాకపోతే ఆ బుల్లెట్ లీగాడికి తగలదు గాని పక్కనే ఉన్న మిర్రర్ కి తగిలి అది పగిలిపోతుంది. దాంతో వాడు కూడా భయపడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ స్నైపర్ కాల్చిన తర్వాత ఆ ఫోర్స్ భరించలేక తాను వెనక్కి పడిపోతుంది. ఆ తర్వాత మిన్హై వచ్చేసి హీరోయిన్ ని కాపాడుతుంది. మొత్తానికి మీ బాబాయ్ మామూలుడు కాదు, సోఫా కింద కూడా స్నైపర్ పెట్టాడు, అందులోను బయట వాళ్ళందరూ దాడి చేస్తుంది కూడా దీనికోసమే. ఇంకా ఈ ఇంట్లో ఎక్కడెక్కడ ఏ గన్నులు పెట్టాడో ఏం దాచిపెట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా కనుక్కుందాం ఇంట్లో ఎక్కడెక్కడ ఏమోని అని చెప్పేసి మిన్హై హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ మిన్ ఉన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వాడి మీదకి ఎవడో అటాక్ చేయడానికి వస్తాడు. వాడిని ఈ మిన్హై కాల్ చేస్తుంది. అంతేకాకుండా తనకు అర్థమైపోతుంది అనమాట వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసారు, ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తారని చెప్పేసి తాను ఏమంటుందంటే మీరిద్దరు తప్పించుకొని పారిపోండి, అందులోని వెనకాల షెడ్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో ఇద్దరు కలిసి ఐరన్ డోర్స్ ఉన్నాయి కదా వాటిని అడ్డు పెట్టుకొని పారిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీగడ్ మాత్రం వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అందులోని వీళ్ళేంటంటే వెళ్ళిపోయేటప్పుడు షూట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు కింద పడిపోతారు. అంతేకాకుండా మిన్హై ఏం చేస్తుందంటే కరెక్ట్ గా ఆ లీగడ్ ని చూస్తుంది. అందులోని వాడేంటి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని కాల్చే పనిలో బిజీగా ఉన్నాడు కదా, దాంతో తానేం చేస్తుందంటే ఆ లీగడ్ ని మిన్హై షూట్ చేస్తుంది. కాకపోతే షూట్ చేసిన బుల్లెట్ కాస్త లీకి తగలదు గాని లీగాడు ఉన్న వ్యాన్ డ్రైవర్ కి తగిలి ఆడక్కడే చనిపోతాడు. దాంతో లీకి బయట బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెనకాలన్న షెడ్ లోకి వెళ్తారనమాట. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి ఆ గ్యాంగ్ వచ్చేసి వీళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. అయినా సరే అక్కడికి మిన్హై వచ్చేసి వీళ్ళిద్దరిని కాపాడుతూ ఉంటుంది. అక్కడ ఒక సీక్రెట్ లాకర్ ఉంది, దాని మీద పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఇద్దరు పారిపోండి లోపలికి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలని చెప్పేసి వెళ్ళి తన డేట్ ఆఫ్ బర్త్ ప్రెస్ చేస్తుంది. కాకపోతే అదేమో ఓకే అవదు. మరోవైపు బయట ఉన్న వాళ్ళేమో కాలుస్తూ ఉంటారు. ఇంకోవైపు మిన్హై మాత్రం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. తొందరగా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వాళ్ళ బాబాయ్ డేట్ ఆఫ్ బర్త్ ని ప్రెస్ చేస్తుంది. కాకపోతే అది కూడా రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. హీరోయిన్ కి ఏమో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకో పక్క బయట వాళ్ళేమో కాల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వీళ్ళనేమో మిన్హై కాపాడుతూ ఉంది. అప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే తన కాలేజీ ఐడి కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ని ప్రెస్ చేస్తే పోద్దేమో. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ప్రతిసారి అదే చెప్తున్నాడు కదా, ఐడి కార్డు మీద ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాలేజీ ఐడి కార్డు మీద ఉన్న నెంబర్ ని ప్రెస్ చేస్తుంది. దాంతో సడన్ గా ఆ డోర్ అయితే ఓపెన్ అవుతుంది కానీ వీళ్ళున్న ప్లేస్ మొత్తం ఒక లిఫ్ట్ లా మారిపోయి అది కాస్త అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏదైతే గన్నుల బిజినెస్ చేస్తాడో అవన్నీ ఇక్కడే ర్యాకుల్లో ఏదో డిమార్ట్ లో పెట్టినట్టు పెట్టుంటాయి అనమాట. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అతను మొహం నిండా మాస్క్ వేసుకొని వీళ్ళిద్దరికి గన్ను కురిపెట్టి వీళ్ళ దగ్గరికి వస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మేము మంచోళ్ళమే, మేము విలన్లు కాదు అని చెప్పేసి అంటంతో ఆ గన్ను గురిపెట్టినోడు ఏమంటాడంటే నువ్వేం భయపడమాకమ్మా, నేను నీకు అన్నయ్యలు అంటూనని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు పైన ఏంటంటే మిన్హై ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి ఆ బయట ఉన్న గ్యాంగ్ వాళ్ళు మొత్తం గన్నులు పట్టుకుని లోపలికి ఎంట్రీ చేస్తారు. మరోవైపు మిన్హై మాత్రం వీళ్ళని ఎలా చంపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.